పిల్లల్ని పుట్టిస్తాం, టెస్ట్ ట్యూబ్లో బేబీని సృష్టిస్తాం. ఇలాంటి క్రేజీ ప్రకటనలతో ఊదరగొట్టేస్తుంటాయి ఫర్టిలిటీ సెంటర్లన్నీ. చాలామందికి సక్సెస్ అవుతాయి కూడా, పిల్లలు కలుగుతారు, దంపతులు సంతోషంగా ఉంటారు. కానీ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాకం చూసిన తర్వాత ఐవీఎఫ్ పేరెంట్స్ అందరూ డైలమాలో పడాల్సిందే. ఎందుకంటే వీళ్ళు చేసిన ఒక ఘోరమైన తప్పిదం వల్ల ఒక కుటుంబం సఫర్ అవుతోందంటే మరెందరో భయాందోళనకు గురవుతున్నట్లే లెక్క. ఎక్కని కొండ లేదు, దిగని మెట్టు లేదు. ఎంతో మంది దేవుళ్లకు మొక్కాం కానీ పిల్లలు కలగలేదు. ఇక వైద్యుడే నారాయణుడు. మీరే మాకు పిల్లల్ని పుట్టించాలి అనడమే పాపం. వారిక తమ గేమ్ను షురూ చేస్తారు. చివరికి ఎలాంటి ఫలితాలొస్తాయో ఆ దేవుడికే తెలియాలి. హైదరాబాద్లో ఓ ఫర్టిలిటీ సెంటర్ చేసిన నిర్వాకానికి ఓ కుటుంబం జీవితకాల శిక్ష అనుభవించబోతోంది. సంతానం కోసం ఓ మహిళ సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు. ఆమె తన భర్త వీర్యకణాలను ఉపయోగించి సంతానం కలిగించాలని వైద్యురాల్ని కోరారు. అయితే చికిత్స అనంతరం బిడ్డకు చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. అనుమానం వచ్చిన దంపతులు డిఎన్ఏ టెస్ట్ చేయించారు. బిడ్డ డిఎన్ఏ తండ్రి డిఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో ఆ దంపతులు షాక్ అయ్యారు. వేరే వ్యక్తి వీర్య కణాలతో తమకు సంతానం కలిగించారని తేలడంతో దంపతులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సముద్రంలో నీటి బొట్టు మాత్రమే. ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్లు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఇక్కడ సక్సెస్ రేషియో 60% మించదు. ఎంత మంచి డాక్టర్ అయినా 100% సక్సెస్ ఉండనే ఉండదు. టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టిస్తామని, తమ సక్సెస్ రేట్ చాలా హై అంటూ మాటలు చెప్తారు. ఆ తర్వాత దంపతులకు రకరకాల టెస్టులు నిర్వహిస్తారు. లోపాలు ఎక్కడున్నాయో బానే చెప్తారు. కానీ ఆ తర్వాతే తమ ప్రాసెస్ ను స్టార్ట్ చేస్తారు. టెస్ట్ ట్యూబ్ బేబీ కావాలంటే వారు అడిగినంతా సమర్పించుకోవాల్సిందే. అంతా ఓకే అనుకున్నాక వైద్యం గురించి వివరిస్తారు. ఇక్కడ ఐవీఎఫ్ మాత్రమే కాదు, రకరకాల వైద్యాలు అందుబాటులో ఉంటాయి. అయితే వీటికి దంపతులు సరిపోతారో లేదో ముందే చెప్పాలి. ఎవరిలో లోపముందో ముందే నిర్ధారించుకోవాలి. పురుషుడి స్పెర్మ్ కౌంట్ ని బట్టి అసలు బేబీని సృష్టించగలమా లేదా అనేది డాక్టర్లు చెప్పాలి. కానీ పేషెంట్ చేజారిపోతే ఎలా అన్న అత్యాశతో అక్రమాలకు తెరలేపుతున్నారు వైద్యులు. టెస్ట్ ట్యూబ్ బేబీ సక్సెస్ రేషియో కోసం అక్రమంగా వేరే వారి వీర్యమో అండమో స్త్రీ గర్భంలోకి ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ కేసులోనూ అదే జరిగింది. ఇక్కడ భర్త వీర్యం కాకుండా వేరే వ్యక్తి వీర్యంతో ఫలదీకరణ చేసి శిశువును సృష్టిస్తే ఆ శిశువు డిఎన్ఏ మిస్ మ్యాచ్ కావడంతో అసలు బండారం బయటపడింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో అక్రమాలు కొత్త కాదు. 4వసారి ఈ సెంటర్పై కేసు నమోదైంది. గతంలో వివిధ సందర్భాల్లో కేసులు ఉన్నట్లు గుర్తించారు. అయినా గానీ గుట్టుగా సెంటర్ను రన్ చేస్తున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వైద్యురాలు డాక్టర్ నమ్రత విజయవాడలో ఉంటారు. ఇక్కడ కూడా సెంటర్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆమెను విజయవాడ నుంచి తీసుకొచ్చారు పోలీసులు. ఇక గోపాలపురంలో ఇలాంటి క్లినిక్ పైనే దాడులు చేశారు పోలీసులు. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ పై నార్త్ జోన్ పోలీసులు దాడులు నిర్వహించి అక్కడ జరిగే వ్యవహారాన్ని బయటపెట్టారు. ఫోన్ వీడియోలు చూపెడుతూ స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నారు క్లినిక్ నిర్వాహకులు. 16 మంది స్పెర్మ్ శాంపిల్స్ స్వాధీనం చేసుకుని డిఎంహెచ్ఓకు అప్పజెప్పారు పోలీసులు. సరోగసీ కోసం స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నట్లు నిందితులు చెప్తున్నారు. ఇక్కడ కలెక్ట్ చేసిన స్పెర్మ్ శాంపిల్స్ ను అహ్మదాబాద్ పంపుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 7 నిందితులున్నారు. ఇలాంటి క్లినిక్లు హైదరాబాద్లో కోకొళ్లలున్నాయి. అన్ని సెంటర్లలోనూ సోదాలు జరగాలని బాధిత దంపతులు కోరుతున్నారు.